నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు అన్నోజిగూడ దగ్గరలో వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 200 మీటర్ డిస్టెన్స్‌లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తీసుకొని డెవలప్ చేసినటువంటి ఓపెన్ ఫ్లాట్స్ అండ్ విల్లా ఫ్లాట్స్ ముందుకు రావడం జరిగిందండి. ఈ విల్లా ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ఫ్లాట్స్ యొక్క సైజెస్, రేటు విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అదేవిధంగా ఎవరైతే ఓనర్ కమ్ ఇక్కడ డెవలపర్ ఉన్నారో సార్ దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా స్క్రీన్ పైన సార్ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ వాళ్ళ దగ్గర మాట్లాడి ఈ లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఓపెన్ ఫ్లాట్స్ లేదా విల్లా ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ ధరలో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మన వ్యూవర్స్‌కి మీ యొక్క గుడ్ నేము. హ్మ్. మనం విల్లా ఫ్లాట్స్ ప్రమోట్ చేస్తున్నాం కదా! మన విల్లా ఫ్లాట్స్ ఎన్ని ఎకరాల్లో చేయడం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ క్లియర్‌గా చెప్పండి. నా పేరు కసిరెడ్డి వెంకటరెడ్డి. ఇక్కడ 1½ ఎకర్‌లో మనము విల్లా ప్లాట్స్ చేస్తున్నాము. ఓకే. అన్నోజిగూడలో వరంగల్ హైవేకి నియర్ బై 200 మీటర్స్ లోపట. ఓకే సార్. ఔటర్ రింగ్ రోడ్‌కు 1 కిలోమీటర్ లోపట. ఓకే. సార్ ఇప్పుడు మన వ్యూవర్స్‌కి మన వెంచర్ ఎన్ని ఎకరాలన్న విషయం క్లియర్‌గా చెప్పండి. మన వెంచర్ అనేది ఇప్పుడు 1½ ఎకర్‌లో హెచ్ఎండిఏ లేఅవుట్ చేసినామండి. దీనికి రేరా అప్రూవల్ కూడా ఉన్నది. ఓకే. విల్లా ప్లాట్స్ ఇవి. సీసీ రోడ్లు అన్ని ఆల్ ఎవ్రీథింగ్ రేరా అప్రూవల్ పర్మిషన్ తీసేసుకొని సార్ ఇక్కడ ఎన్ని ఫ్లాట్స్ రావడం జరిగింది? ఇప్పుడు 22 ప్లాట్స్ వచ్చేసినాయి ఇక్కడ. ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజే చెప్పండి. ప్లాట్స్ సైజులు 150 నుంచి 243 వరకు ఉన్నాయి. డిఫరెంట్ సైజులో. 150 అని చెప్పారు కదా! అవును. దాని యొక్క డైమెన్షన్ చెప్పండి. 30, 45 సైజు. ఓకే. 30, 45 అంటే నెంబర్ 1 సైజు. నెంబర్ 1 సైజు. ఓకే. మంచిగా బాగా వస్తది. ఇల్లు బాగా వస్తది. విల్లా టైప్ మంచిగా వస్తది. డూప్లెక్స్ మంచిగా కట్టుకోవచ్చు. ఓకే. బాగుంటది. కార్ పార్కింగ్ అన్ని వచ్చేసేస్తాయి. ఓకే. ఇక మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా డిఫరెంట్ సైజులు 170, 240 వరకు కూడా ఉన్నాయి. ఓకే. ఇది నియర్ బై ఉంటది కాబట్టి బాగా మంచిగా సూటబుల్ అవుతుంది. సార్ ఇప్పుడు మరి ఇంత దగ్గరలో వెంచర్ అనేది వేయడం జరిగింది కదా! అవును. ఇక్కడ డెవలప్‌మెంట్స్ గురించి వెంచర్‌లో ఉన్న డెవలప్‌మెంట్ చెప్పండి. ఈ వెంచర్‌లో మేము ఫస్ట్ ఆర్చ్ స్టార్ట్ చేసేసినాము. మళ్ళీ ఇంకోటి అంటే సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, కేబుల్, కరెంటు, ఎలక్ట్రిసిటీ, ఓకే. పార్కులు, మొత్తం వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్, కృష్ణా వాటర్‌ది కూడా ఓకే. ఇవన్నీ చేసేసినామండి మొత్తం. ఇక్కడ వెంచర్‌లో ఏమైనా బోర్ వేయించడం జరిగిందా? ఆ వెంచర్‌లో బోర్ కూడా ఉన్నదండి. బోర్ ఉన్నాయి, బోర్ మోటార్ ఉంది, ట్రాన్స్‌ఫార్మర్ సెపరేట్ ఉంది మనకు వెంచర్‌కి. ఓకే. సార్ ఇప్పుడు వెంచర్‌లో పార్క్ ఏరియా ఏమన్నా ఇచ్చారా? వెంచర్‌లో పార్క్ ఏరియా ఇచ్చినాము, యుటిలిటీ ఏరియా ఇచ్చినాము, సోషల్ ఇన్ఫ్రా ఏరియా ఇచ్చినాము. సోషల్ ఇన్ఫ్రా రేపు సపోజ్ కమ్యూనిటీ హాల్ ఇట్లా కట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే. పార్కులనేమో ఇక వాకింగ్ చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. ఓకే. ఈ 1½ ఎకర్‌కు హెచ్ఎండిఏలో ఉన్న రూల్స్ ప్రకారంగా ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తారు. హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారము 1½ ఎకర్‌కు వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం డెవలప్మెంట్ చేయడం జరిగినది. ఓకే. సార్ ఇప్పటివరకు అయితే వెంచర్ యొక్క డెవలప్‌మెంట్స్, వెంచర్‌లో ఉన్న ఫ్లాట్స్ గురించి క్లియర్‌గా చెప్పడం జరిగింది కదా! సో మన వెంచర్ నియర్ బై ఉన్నటువంటి పోచారం సంబంధించిన కంపెనీస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి. మనం వెంచర్‌కు అతి దగ్గరలో ఇన్ఫోసిస్ ఉన్నది, రైజ్ ఐటీ పార్క్ ఉన్నది, ఓకే. ఇక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది, డీమార్ట్ ఉన్నది, ఎంజేఆర్ మాల్ ఉన్నది, ఓకే. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఓకే. కాలేజెస్ ఉన్నాయి, అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది మనకి ఇక్కడ దగ్గరలో. ఓకే. మళ్ళీ నియర్ బై మనకు నారపల్లి దగ్గర పోతే ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనకు రామంతపూర్ వరకు మనకు ఏ ఆటంకం లేకుండా మనకు సాఫీగా జర్నీ జరుగుతుంది. ఓకే. ఒక్కసారి ఫ్లైఓవర్ వర్క్ కంప్లీట్ అయిందంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పొల్యూషన్ కూడా ఏముండదు. ఓకే. వితౌట్ పొల్యూషన్ మంచిగా ఉంటుంది. ఇక్కడ కట్టుకుంటే అన్నిటికీ బాగుంటుంది. ఓకే. ఇక నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ ఉంది మనకు 1 కిలోమీటర్ లోపల. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం ఎయిర్పోర్ట్ పోవాలన్నా, అక్కడ గచ్చిబౌలి పోవాలన్నా అన్ని మనకి ఇక్కడ సాఫీగా ట్రాన్స్‌పోర్టేషన్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఈజీగా ఉన్నది మనకు అన్ని. ఓకే. ఇక దగ్గరలో మేధా కంపెనీ కూడా ఉన్నది. ఓకే. ఇంకా అంటే ఎంప్లాయ్‌మెంట్‌కి ఉంది. ఎంప్లాయ్మెంట్ సాఫ్ట్వేర్ల తరపున ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మాదారంలో కూడా ఐటీ ఇండస్ట్రీ వచ్చింది. అక్కడ కూడా ఆల్రెడీ వర్క్స్ నడుస్తున్నాయి. ఓకే. ఇక మన దాటేసి పోవాలి. ఓకే. మన దాటేసి ఒక 10 కిలోమీటర్ పోతే మళ్ళీ అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే అది గట్కేసర్ మండలే వస్తుంది. అది కూడా ఓకే. ఇది మనకు కూడా గట్కేసర్ మండలే వస్తుంది. మన ల్యాండ్ పోచారం మున్సిపాలిటీకి వస్తుంది, గట్కేసర్ మండలే వస్తుంది. ఓకే. ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా ఇండస్ట్రీ అదో ఐటీ పార్క్ కూడా ఇంకోటి దగ్గరలో కూడా వస్తుంది మళ్ళీ. ఓకే. సార్ ఇప్పుడు ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి ఎంత టైంలో రీచ్ అవుతాం? 15 మినిట్స్‌లో ఉప్పల్ మెట్రోకి మనం వెళ్ళిపోవచ్చు. ఓకే. అక్కడ నుంచి సికింద్రాబాద్, ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెల్రపల్లి మనకు రైల్వే స్టేషన్ ఇక్కడ దగ్గర నియర్ బై. ఓకే సార్. మళ్ళీ ఇంకోటి అక్కడ పోతే ఎల్బీ నగర్, అటు పోతే కోటి, ఇటు పోతే సికింద్రాబాద్ అన్నిటికి కూడా నియర్ బై ఉంటుంది మనది సైట్. ఓకే. మంచి ప్రైమ్ లొకేషన్. ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. డైరెక్ట్ ఇప్పుడు మొత్తం అందరి చుట్టూ హౌజెసే ఉన్నాయి. పక్కగా అపార్ట్మెంట్ పెద్దది ఉన్నది. ఓకే. చుట్టూ నియర్ బై మొత్తం హౌజెసే ఉన్నాయి. ఓకే. మంచిగా ఎలాంటి భయం లేకుండా మనం ఇక్కడ కట్టుకొని ఉండొచ్చు.
ఉండవచ్చు. సార్ చాలా బాగుంది సార్. మన హ్మ్. వెంచర్ అయితే హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బాగా నచ్చింది. హ్మ్. ఎందుకంటే ఇలాంటి ప్రైమ్ లొకేషన్‌లో వెంచర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడో మారుమూల దూరం లేకుండా మొత్తం ఇండ్ల హౌసెస్ మధ్యలో ఇంటి మధ్యలో ఉన్నది ఇది. ఇళ్ళ మధ్యలోనే ఉంది. ఉన్నది. ఇండ్ల ఇది మధ్యలో ఉంది. నియర్ బై వాకబుల్ మెయిన్ హైవే రోడ్‌కి, రోడ్‌కు. హైవే రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్. డిస్టెన్స్ మనం నడుచుకుంటూ పోవచ్చు. ప్రతిదానికి నడుచుకుంటూ ఎళ్ళేసొచ్చు. బస్ స్టాండ్‌గా వరకు నడుచుకుంటూ ఎళ్ళొచ్చు. ఇంత మంచి లొకేషన్‌లో మీరు వెంచర్ వేయడం అవును. జరిగింది గదా! అవును. ఇక్కడ రేట్ ఏ విధంగా మీరు ప్రైజింగ్ చెప్తున్నారో వచ్చి చెప్పండి. ఇక్కడ మనము స్క్వేర్ యార్డ్‌కు 52,000 చెప్తున్నామండి ఇక్కడ. ఓకే. దాని ప్రకారం ఇచ్చేసేస్తున్నాం. సార్ ఇక్కడ 52,000 మీరు స్క్వేర్ యార్డ్‌కి చెప్పడం జరిగింది గదా! అవును. ఏమైనా నచ్చిన వాళ్ళుంటే స్లైట్‌గా ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉందో చెప్పండి. అంటే ఇక అంటే స్లైడ్ ఏమన్నా కొద్దిగా ఏవో అంటారు గానీ పెద్ద నెగోషియబుల్ ఏముండదు. ఓకే. లైవ్ కొంచెం ఏదైనా ఉంటది. ఆల్‌మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్. కొంచెం ఇది టర్మ్స్ అండ్ కండిషన్ తొందరగా ఏమన్నా చేసుకుంటా ఇట్లా 45 డేస్ కాకుండా నేను ఇమ్మీడియేట్ చేసుకుంటా అన్నప్పుడు ఇది కొంచెం ఏదైనా మాట్లాడి చేసేద్దాం. మాట్లాడి దాన్ని బట్టి సెటప్ చేస్తారు. ఇచ్చేద్దాం. ఓకే. చూస్తున్నారు కదండీ! అన్నోజిగూడ దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్‌సైడ్ మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో, మెయిన్ రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో, ఐటీ కంపెనీకి చాలా దగ్గరలో, చుట్టూ మనకు హైరైజ్ కంపెనీస్ ఉన్నటువంటి ఏరియాలో, హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నటువంటి ఏరియాలో ఒక మంచి లేఅవుట్ విల్లా ఫ్లాట్స్ లేఅవుట్ అండి. ఇక్కడ రేట్ వచ్చేసి గజానికి 52,000 కోట్ చేస్తున్నారు. ఇదొచ్చేసి ఆల్‌మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తున్నారు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే స్లైట్‌గా నెగోషియేషన్ కూడా జరుగుతుంది. డైరెక్ట్‌గా సర్వర్ల నంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. ఏదైనా ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే సర్వర్‌లకి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా తెలుసుకొని ఈ వెంచర్‌లో విల్లా ఫ్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్.